హాయ్ ఫ్రెండ్స్, నానీస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 292 కి అందరికి స్వాగతం. ఈ రోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచకా చూసేద్దాం. మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ న్యూస్ ఈసారి అయితే కొంచెం ఎక్కువగా అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఈ సామ్సంగ్ మనకి ఎస్ సిరీస్ ని అలాగే ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ ని ఈ నెల ఫిబ్రవరి 20వ తారీఖున అయితే లాంచ్ అయిపోతున్నారు. సో దానికి సంబంధించి మనకి ఇక్కడైతే న్యూస్ అయితే ఉంది. సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఏదైతే సామ్సంగ్ ఎస్ సిరీస్ లో S10 ఫ్యామిలీ ఏదైతే ఉందో మొత్తం అన్ని మనకైతే ఇమేజెస్ అయితే లీక్ అయినాయి. అలాగే వచ్చేసరికి మనకి వీటికి సంబంధించిన వీడియోస్ కూడా అయితే మనకైతే లీక్ అయిపోయినాయి అనమాట. ఈ మొబైల్స్ వచ్చేసరికి మనకి ఫిబ్రవరి 20వ తారీఖున అయితే లాంచ్ అయిపోతున్నారు. సో అదే మనకి ఇండియన్ టైం ప్రకారం చూసుకుంటే ఫిబ్రవరి 21వ తారీఖు వస్తుంది అనమాట. సో ఫిబ్రవరి 21వ తారీఖునే ఈ మొబైల్స్ ని ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే స్టార్ట్ అవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అంటే మన ఇండియన్ టైం ప్రకారం చూసుకుంటే ఫిబ్రవరి 22వ తారీఖు నుంచి ఇవన్నీ మనకి ప్రీ బుకింగ్ ఆర్డర్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి మనం వీటికి సంబంధించిన ర్యాండర్ ఇమేజెస్, వీడియోస్ మొత్తం అన్ని కంప్లీట్ అయితే లీక్ అయిపోయినాయి. అలాగే వచ్చేసరికి మనకి సామ్సంగ్ ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ కి సంబంధించి కూడా మనకి కొత్త ఇమేజెస్ అయితే లీక్ అయినాయి. ఇక్కడ కనుక చూసుకుంటే మొబైల్ మనకి చాలా అంటే చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. సో ఇది అదే మొబైలా మనకి వీళ్ళు తీసుకురాబోతున్న మొబైలా లేకపోతే ఇది ఇంకో వేరియంట్ అనేది అయితే ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇక్కడ ఏవైతే బెజల్స్ ఉన్నాయో బెజల్స్ కనుక చూస్తే చాలా థిక్ గా ఉన్నాయి. అంటే చాలా పలస్ గా అయితే ఇక్కడైతే మనకి బ్రెజల్స్ అయితే దర్శనమిస్తున్నాయి. సో చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్ గా మనకి సామ్సంగ్ ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ అయితే కనిపిస్తుంది. అలాగే వస్తే సామ్సంగ్ నెక్స్ట్ రాబోయే ఏదైతే నోట్ సిరీస్ ఉందో, నోట్ 10 కావచ్చు, నోట్ X కావచ్చు, సో ఏదైనా కావచ్చు, మనకి ఆ నోట్ సిరీస్ లో వచ్చేసరికి ఈసారి ఏదైతే మనకి స్టైలిష్ ఎస్ పెన్ ఉందో, సో ఈ పెన్ లో వచ్చేసరికి వీళ్ళు ఆప్టికల్ జూమ్ అయితే అటాచ్ చేయబోతున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించి వీళ్ళు ఒక పేటెంట్ కూడా వీళ్ళైతే తీసుకున్నారు. పేటెంట్ కి సంబంధించి మనకి ఈ విధంగా అయితే ఇమేజ్ అయితే బయటకి అయితే వచ్చింది. సో ఇక్కడ కనుక చూసుకుంటే వీళ్ళు ఈసారి ఏదైతే నోట్ 9 తీసుకొచ్చారో, ఈ నోట్ 9 లో కనుక చూసుకుంటే మనకి పెన్ లో వచ్చేసరికి బ్లూటూత్ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. బ్లూటూత్ ద్వారా మనం ఏమైనా సాంగ్స్ ప్లే చేయాలన్నా, పాస్ చేయాలన్నా, ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా, స్లైడ్ షోకి వీటన్నిటికీ మనం పెన్ ద్వారా అయితే ఆపరేట్ చేసుకునే విధంగా వీళ్ళైతే ఈసారి నోట్ 9 లో తెచ్చారు. రాబోయే ఏదైతే నోట్ సిరీస్ లో ఉంది ఇందులో వచ్చేసరికి మనకి కెమెరాను కూడా కంట్రోల్ చేసే విధంగా వైర్లెస్ పరంగా అయితే వీళ్ళు ఆప్టికల్ జూమ్ అయితే తీసుకొస్తున్నట్టుగా వీళ్ళైతే ఈ విధంగా పేటెంట్ అయితే తీసుకున్నారు. ఈ పేటెంట్ లో కనుక చూసుకుంటే ఎస్ పెన్ ని మనం లోపల స్వైప్ చేసేటప్పుడు మనకి ఏదైతే ఆప్టికల్ జూమ్ ఉంటుందో, సో ఈ ఆప్టికల్ జూమ్ అనేది మనకి ముందుకి వెనక్కి రావడం, సో ఈ విధంగా మనకి ఒక రకమైన పేటెంట్ అయితే కనిపిస్తుంది. సో కంప్లీట్ గా ఈ పేటెంట్ కి సంబంధించి మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ మనకి ఈ కెమెరాలోకి వచ్చేసరికి ఈ పెన్ అయితే అటాచ్ చేయబోతున్నట్టుగా అయితే ఈ పేటెంట్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. అలాగే వచ్చేసరికి సామ్సంగ్ M సిరీస్ మొబైల్స్ ని తీసుకొచ్చిన సంగతి మనకు తెలుసు. M10 అండ్ M20 ఈ రెండు మొబైల్స్ వచ్చేసరికి మనకి ఇండియాలోనే లాంచ్ చేశారు. ఇప్పటి వరకు మనకి వేరే కంట్రీ ఎక్కడైతే వీళ్ళైతే లాంచ్ చేయలేదు అనమాట. గ్లోబల్ గా అయితే ఈ మొబైల్ ఇంకా వీళ్ళైతే తీసుకురాలేదు. స్పెషల్ గా మన ఇండియాకే తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ S10 అండ్ S20 రెండు మొబైల్స్ వచ్చేసరికి వీళ్ళు ఇండోనేషియాలో కూడా మనకి ఫిబ్రవరి 14th లాంచ్ చేస్తున్నట్టుగా ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. అక్కడ ఏదైతే పాపులర్ ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయో, జేడీ అలాగే లజాడా, ఈ రెండు ఈ కామర్స్ వెబ్సైట్ లో వచ్చేసరికి ఈ మొబైల్స్ ని ఎక్స్క్లూజివ్ గా అయితే అమ్మబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే వచ్చేసరికి సామ్సంగ్ ఏ సిరీస్ మొబైల్ కూడా తీసుకురాబోతున్న సంగతి మనకు తెలుసు. సో ఇప్పుడు ఏ సిరీస్ లో వచ్చేసరికి A90 ఈ మొబైల్ సంబంధించిన ర్యాండర్ ఇమేజెస్ అయితే మనకైతే లీక్ అయినాయి అనమాట. ఈ మొబైల్ చూసుకుంటే మనకి న్యూ ఇన్ఫినిటీ డిస్ప్లే అయితే రాబోతుంది. అంటే ఎక్కడ వచ్చేసరికి మనకి వాటర్ డ్రాప్ నాచు, వీ నాచు, అలాగే పంచ్ హోల్స్ ఇలాంటి ఏమి ఉండవు. మనకి కంప్లీట్ మనకి బ్రజర్లెస్ డిస్ప్లే అయితే ఇక్కడ చూడడానికి ఉంటుంది. ఈ మొబైల్ లో కనుక చూసుకుంటే మనకి సెంటర్ లోను, సైడ్ లోను మనకి పాపప్ కెమెరా అయితే దర్శనమిస్తుంది అనమాట. రేర్ సైడ్ చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరాతో అయితే ఈ మొబైల్ అయితే రాబోతుంది. సో ఈ విధంగా వీళ్ళైతే ఈ మొబైల్ అయితే టీజ్ చేస్తూ ఒక ఇమేజ్ అయితే బయటకి అయితే వచ్చింది. సో ఈసారి వచ్చేసరికి సామ్సంగ్ చాలా సీరియస్ గా అయితే తీసుకుంది. ఈ ఇయర్ ని చూసుకుంటే మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళు ఈ ఇయర్ లో చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు. సో M సిరీస్ లో చూసుకుంటే దగ్గర ఒక 10 మొబైల్స్ ని, అలాగే ఏ సిరీస్ లో ఒక 10 మొబైల్స్ ని, ఎస్ సిరీస్ లో చూసుకుంటే దగ్గర 5 మొబైల్స్ ని 5G వేరియంట్స్ తో కలిపి, అలాగే ఫోల్డబుల్ డిస్ప్లే లో చూసుకుంటే ఒక 2 వేరియంట్స్ అయితే ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. సో టోటల్ గా చూసుకుంటే వీళ్ళు ఒక సైన్యాన్ని అయితే రెడీ చేశారు. ఏవైతే బేస్ వేరియంట్ నుంచి అలాగే ఫ్లాగ్షిప్ కేటగిరీ వరకు ఈ సైన్యం అయితే పోరాడనుందనమాట. సో వీళ్ళు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే చాలా మొబైల్ కంపెనీలు కొత్తగా వచ్చినవి కూడా దాటి వెళ్ళిపోతున్నాయి. సో అందువల్ల వీళ్ళు సీరియస్ గా తీసుకున్నారు. దీనికి తోడు వచ్చేసరికి షౌమీ టీజ్ చేయడం, అంటే పోక్ చేయడం, వీళ్ళని కెలకడం చేస్తుంది. అలాగే వచ్చేసరికి హువావే కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. సామ్సంగ్ తర్వాత ప్లేస్ లో హువావే అయితే ఉంది. సో నెక్స్ట్ ఇయర్ కి వచ్చేసరికి అంటే మనకి 2019 ఎండింగ్ కల్లా వచ్చేసరికి వీళ్ళు సామ్సంగ్ ని దాటి మేము ముందుంటామని చెప్పేసి హువావే కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఇవన్నీ చాలా సీరియస్ గా అయితే సామ్సంగ్ తీసుకున్నట్టుగా అయితే అర్థమవుతుంది. వీళ్ళు పెద్ద సైన్యాన్ని అయితే రెడీ చేసి వీళ్ళన్ని కంపెనీల మీద అయితే దాడి చేయడానికి అయితే సిద్ధం అవుతున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి మోటరోలా నుంచి. మోటరోలా రేజర్ సిరీస్ లో వచ్చేసరికి ఒక ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ తీసుకురాబోతున్న సంగతి మన అందరికీ తెలుసు. సో ఈ విషయం గురించి మనం చాలా సార్లు అయితే టెక్ న్యూస్ లో అయితే మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించి మనకి ఇమేజెస్ అయితే లీక్ అయినాయి అనమాట. లీక్ అయిన ఇమేజెస్ బట్టి చూసుకుంటే మనకి చాలా పోర్టబుల్ సైజ్ లో, చాలా చిన్న సైజులో అయితే మనకి మొబైల్ అయితే ఈ విధంగా అయితే దర్శనమిస్తుంది. ఈ మొబైల్
మొబైల్ కనుక చూసుకుంటే మనకి గతంలో వచ్చేసరికి మోటో రేజర్ లో V3 మొబైల్ తీసుకొచ్చింది. సేమ్ అదే రకంగా అయితే డిజైన్ చేశారు. బట్ వచ్చేసరికి ఇది మనకు చూడడానికి అయితే కొంచెం దానికన్నా పొట్టిగా అయితే అనిపిస్తుంది. ఫోల్డ్ ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్ మనకి ఎక్కడైతే ఇది వరకు కీబోర్డ్ సెక్షన్ ఉందో సో అక్కడ వచ్చేసరికి కూడా మనకి డిస్ప్లేని అయితే దర్శనమిస్తుంది. మన చూడడానికి అయితే చాలా లుక్ వైజ్ గా చాలా ముచ్చటగా అయితే మొబైల్ అయితే కనిపిస్తుంది. సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఏదైతే డిస్ప్లే ఓపెన్ చేస్తామో డిస్ప్లే ఏదైతే ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే మనకి 19:8 ఆస్పెక్ట్ రేషియో అయితే డిస్ప్లే సైజ్ అయితే ఉండబోతుంది. ఇక ఫోల్డ్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఒక చిన్న ఎల్ఈడి డిస్ప్లే అయితే దర్శనం అయితే ఇస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి నెంబర్ మనం ఎవరైనా కాల్ చేస్తే అక్కడ నెంబర్ కనబడడానికి మెసేజెస్ కి వీటికైతే యూజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ మొబైల్ కూడా చూసుకుంటే మనకి ఈ నెలలో లాంచ్ చేయొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. మనకి యూఎస్ లో అయితే ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. అక్కడ చూసుకుంటే వెరీజోన్ తో వీళ్ళైతే టైఅప్ అయినట్టుగా గతంలో మనకి అయితే సమాచారం ఉంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే 1,04,000 రూపాయల పైనే ఉండొచ్చు అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో చూడాలి, ఈసారి వచ్చేసరికి ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్స్ అయితే చాలా రాబోతున్నాయి. బట్ ఒకసారి అవి సామాన్యులు కొనే రేంజ్ లో అయితే ఉండవు. ₹1,00,000 పైనే వీటి మొబైల్స్ ప్రైజెస్ అయితే ఉంటాయి. సో అలాగే వచ్చేసరికి మనకి మోటరోలా జెడ్ సిరీస్ కూడా తీసుకొస్తూ ఉంటుంది. ఈసారి వచ్చేసరికి మనకి జెడ్ సిరీస్ లో Z4 ప్లే ఈ మొబైల్ సంబంధించి మనకి స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినాయి అనమాట. ఈ మొబైల్ డిస్ప్లే కనుక చూసుకుంటే మనకి 6.22 ఇంచెస్ 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనేది ఉండబోతుంది. మొబైల్ వచ్చేసరికి మనకి వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంటుంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే 4GB అలాగే 64GB లో 6GB 128GB లో అయితే వస్తుందంట. ఇక మనకి ప్రాసెసర్ కనుక చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈసారి మనకి ఈ ప్రాసెసర్ అయితే చాలా మొబైల్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ మనకి ఏ విధంగా అయితే స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ హల్చల్ చేసిందో అదే విధంగా ఈసారి వచ్చేసరికి 675 ప్రాసెసర్ అయితే హల్చల్ చేయబోతుంది. రాబోతున్న ఏదైతే రెడ్మీలో మనకి రెడ్మీ నోట్ 7 ప్రో ఉందో ఇందులో కూడా మనకి ఇదే ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంది. అలాగే మనకి సామ్సంగ్ తెచ్చే కొన్ని మొబైల్స్ లోను అలాగే వేరే కంపెనీలు కొన్ని అయితే ఈ మొబైల్ ఈ ప్రాసెసర్ అయితే కొన్ని మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నాయి. ఇంకా అలాగే వచ్చేసరికి ఇందులో కెమెరా కనుక చూసుకుంటే రేర్ సైడ్ కెమెరా వచ్చేసరికి వీళ్ళు కూడా 48 మెగాపిక్సెల్ అయితే తేబోతున్నారు. అందుకే వీళ్ళందరూ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ అయితే ముందుకు తీసుకొచ్చారనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 5తో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ రావచ్చు అని చెప్పి తెలుస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3600 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది అనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి స్పెక్స్ అయితే బాగానే ఉన్నాయి. కానీ బట్ వచ్చేసరికి ప్రైస్ మనకి మోటరోలా తెలిసిందే కదా, ప్రైస్ వచ్చేసరికి బేవత్సమైన ప్రైస్ తో అయితే ఈ మొబైల్ అయితే తెస్తుంది. సో తర్వాత వచ్చేసరికి మనకి హువావే నుంచి హువావే మేట్ 20 ప్రో అలాగే మేట్ 20X ఈ రెండు మొబైల్స్ వచ్చేసరికి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ ఫైల్ సైజ్ చూసుకుంటే మనకి 275 MB వరకు ఉంది. సో ఈ అప్డేట్ లో కనుక చూసుకుంటే మనకి ఏఐ కలర్ మోడ్ అయితే వీళ్ళైతే యాడ్ చేశారనమాట. ఈ ఏఐ కలర్ మోడ్ ఏం చేస్తుందంటే మనం ఇప్పుడు ఏదైనా పిక్చర్ తీసినప్పుడు బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా బ్లాక్ అండ్ వైట్ అయ్యి మనం వరకు మాత్రమే కలర్ లో అయితే కనిపిస్తాము. ఆల్రెడీ ఈ ఫీచర్ వచ్చేసరికి మనకి ఇందులో వీడియో సెక్షన్ లో అయితే ఉంది. వీడియోలో కనుక మనం ఈ మోడ్ లో అయితే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. మనం బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా బ్లాక్ అండ్ వైట్ చేసి పర్సన్ వరకు మనం కలర్ లో అయితే రికార్డ్ చేయొచ్చు. నా దగ్గర అయితే ఈ మొబైల్ ఉంది, నేను దీంతో రికార్డ్ చేసి ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను. సో ఈ విధంగా అయితే మనం దీన్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసరికి మనం ఈ ఏఐ మోడ్ ద్వారా మనం ఫొటోస్ ను కూడా క్యాప్చర్ చేసే విధంగా అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. సో రీసెంట్ గానే వీళ్ళు ఒక కొత్త అప్డేట్ అయితే తెచ్చారు. ఆ అప్డేట్ లో కనుక చూసుకుంటే వీళ్ళు మైక్రో మోడ్ అయితే యాడ్ చేశారనమాట. మనం ఏదైతే చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని అయితే మనం ఫోటో తీయొచ్చు. సో అదైతే చాలా చక్కగా అయితే పనిచేస్తుంది. చూద్దాం మరి ఈ అప్డేట్ లో మనకి ఏమవుతుంది అనేది. ఈ అప్డేట్ వచ్చేసరికి నేను చెక్ చేశాను, బట్ వచ్చేసరికి నా మొబైల్లో ఈ అప్డేట్ అయితే ఇంకా రాలేదు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ నుంచి రియల్మీ మార్చ్ లోపు ఒక 2 కొత్త మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడ వస్తే సమాచారం ఉంది. రియల్మీ 3 అలాగే రియల్మీ A1 కావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. దీనికి సంబంధించి మనకి 2 మోడల్ నెంబర్స్ అయితే బయటకి అయితే వచ్చినాయి. RMX 1821 ఇంకోటి వచ్చేసరికి RMX 1825 అని చెప్పి 2 మోడల్ నెంబర్స్ అయితే వీళ్ళైతే రిజిస్టర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో వీళ్ళు ఇప్పటి వరకు చూసుకుంటే 5 మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. వీళ్ళు వచ్చిన 1 year లోపు వీళ్ళు వచ్చే ఇంకో 2 మొబైల్స్ అయితే లాంచ్ చేయాలని చెప్పి వీళ్ళైతే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాన్ని బట్టి చూసుకుంటే ఈ 2 మొబైల్స్ మనకి రియల్మీ 3 అలాగే రియల్మీ A1 కావచ్చు అని చెప్పేసి అయితే రూమర్స్ అయితే ఉన్నాయి. ఈ 2 మొబైల్స్ కూడా ఒకేసారి అయితే లాంచ్ చేయొచ్చు అని చెప్పి సమాచారం కూడా ఉంది. ఇక తర్వాత నుంచి వచ్చేసరికి మనకి సోనీ నుంచి సోనీ Xperia XZ4 మొబైల్ తీసుకురాబోతున్న సంగతి మన అందరికీ తెలుసు. సో ఈ మొబైల్ కి సంబంధించి ఇప్పుడు మనకి స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినాయి. సో లీక్ అయిన స్పెక్స్ బట్టి చూసుకుంటే మొబైల్ డిస్ప్లే కనుక చూసుకుంటే 6.4 ఇంచెస్ 21:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి క్వాడ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. 21:9 ఆస్పెక్ట్ రేషియో అంటే మనకి మొబైల్ చూడడానికి వచ్చేసరికి కొంచెం బార్గా అయితే కనిపిస్తుంది అనమాట. డిస్ప్లే ఆస్పెక్ట్ రేషియో కనుక చూసుకున్నట్టయితే ఇది ఫస్ట్ టైం అయితే కాదు, గతంలో వచ్చేసరికి ఎల్జీ కూడా 21:9 ఆస్పెక్ట్ రేషియోతో ఒక మొబైల్ అయితే తీసుకొచ్చింది. చాలా కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి సోనీ అయితే ఈ ఆస్పెక్ట్ రేషియోతో మొబైల్ అయితే తీసుకురాబోతుంది. అలాగే ఇందులో మనం స్టోరేజ్ కనుక చూసుకుంటే మనకి 8GB 256GB అయితే రాబోతుంది. మనకున్న రూమర్స్ ప్రకారం చూసుకుంటే ఇందులో ఇంకో వేరియంట్ కూడా రాబోతుంది
6GB 128GB వేరియంట్ అనమాట. ఇక ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అయితే వాడబోతున్నారు. ఇంకా రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. ఆల్రెడీ ఈ కెమెరాకి సంబంధించి మన గతంలో లీక్స్ అయితే వచ్చేసినాయి. ఇందులో ఒకటి వచ్చేసరికి మనకి 52 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. ఇదే మొట్టమొదటి మొబైల్ అని చెప్పుకోవచ్చు. 52 మెగాపిక్సెల్ తో ఒక కెమెరాతో ఒక మొబైల్ ని తీసుకురావడం. ఇక ఓఎస్ చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ 5 తో ఇది అవుట్ ఆఫ్ బాక్స్. అలాగే బ్యాటరీ చూసుకుంటే 3680 mAh బ్యాటరీతో అయితే ఈ మొబైల్ రాబోతుందని చెప్పి అయితే తెలుస్తుంది. సో వీళ్ళు వచ్చేసరికి మొబైల్ మనకి MWC ఈవెంట్ లో అయితే ఈ మొబైల్ ని ప్రవేశపెట్టవచ్చు అని చెప్పి అయితే సమాచారం అయితే ఉంది. దీంతో పాటు మనకి కాంపాక్ట్ సిరీస్ కూడా వీళ్ళైతే తీసుకొస్తారు. ఈ మొబైల్ కూడా అక్కడైతే ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంటుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి లెనోవా నుంచి లెనోవా ఒక 5 ఫ్యాబ్లెట్ సిరీస్ లో మొబైల్స్ అయితే తేబోతుంది. ఫ్యాబ్లెట్స్ అంటే మనకి ఇటు మొబైల్ లాగా ఉండదు, అటు టాబ్లెట్ లాగా ఉండదు. మనకి తెలిసిందేగా 7 inches ఏమో ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించి వీళ్ళు FCC సర్టిఫికేషన్ అయితే పొందినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇందులో కనుక మనం ప్రాసెసర్ చూసుకుంటే 450 ప్రాసెసర్ అయితే వాడొచ్చు. 3GB ర్యామ్ నుంచి స్టార్ట్ కావచ్చు అని చెప్పి సమాచారం అయితే ఉంది. సో చూడాలి మరి లెనోవా ఏమేమి తీసుకొస్తుందో కూడా తెలియట్లేదు ఈ మధ్య వచ్చేసరికి. సో వీళ్ళు మళ్ళీ మంచి మంచి మొబైల్స్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. తర్వాత నుంచి వచ్చేసరికి మనకి ఒప్పో నుంచి ఒప్పో K1 ఈ మొబైల్ వచ్చేసరికి ఈ రోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ సంబంధించి నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే నేను పైన కార్డ్స్ లో వదిలేస్తున్నాను. సో అక్కడ నుంచి అయితే ఆ వీడియో చూసి మరిన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు. సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకి వీళ్ళు ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒక మంచి బడ్జెట్ లో అయితే అంటే మంచి స్పెక్స్ కి తగ్గ ప్రైస్ లో అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు అనమాట. ఈ మొబైల్ డిస్ప్లే కనుక చూసుకుంటే 6.41 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి సూపర్ AMOLED డిస్ప్లే అనమాట. డిస్ప్లేకి మనకి కన్నింగ్ గొరిల్లా గ్లాస్ తో అయితే కవర్ చేసి ఉంటుంది. ఇంకొకసారికి మనకి వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుంది అనమాట. ఇంకా స్టోరేజ్ చూసుకుంటే మనకి 64GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 4GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటోసరికి 16 మెగాపిక్సెల్ అపాచర్ 1.7 తో ఉంటుంది. ఇంకోటిసరికి 2 మెగాపిక్సెల్ ఇది డెప్త్ సెన్సార్ అనమాట. దీని అపాచర్ చూసుకుంటే 2.2 ఉంటుంది, 2.4 ఉంటుంది. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 25 మెగాపిక్సెల్ ఉంటుంది. అపాచర్ 2.0 ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియోతో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3600 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఈ మొబైల్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ లో మనకి ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి సేల్ లోకి అయితే తీసుకురాబోతున్నారు. మొబైల్ ప్రైస్ చూసుకుంటే 16,990 రూపాయలు మొబైల్ ప్రైస్ అయితే పెట్టారనమాట. ప్రైస్ కి స్పెక్స్ కి చూసుకుంటే మనకి బాగానే ఉంది. బట్ వచ్చేసరికి మొబైల్ లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు. టైప్ సి పోర్ట్ అయితే ఈ మొబైల్ రావట్లేదు. అయినప్పటికీ మనకి జస్టిఫై చేయగలిగే మొబైల్ అని చెప్పొచ్చు. ఇక ఫైనల్ లో చూసుకుంటే మనకి షౌమీ ఇండియాలోకి షూస్ ని తీసుకురాబోతుందని చెప్పి గతంలో అయితే మీకు చెప్పాను కదా. ఇప్పుడు మ్యాన్స్ షూస్ అయితే తెచ్చింది అనమాట. స్పోర్ట్స్ షూ 2 వర్షన్ అయితే వీళ్ళు ఇప్పుడు ఇండియాలో అయితే వీళ్ళు లాంచ్ చేశారు. సో ఈ షూస్ వచ్చేసరికి డైరెక్ట్ గా అయితే మీరు కొనడానికి అయితే లేదు. వీళ్ళు వచ్చేసరికి క్రౌడ్ ఫండింగ్ ద్వారా అయితే ఈ షూస్ అయితే సేల్ లోకి అయితే mi.com లో అయితే తీసుకొచ్చారు. సో క్రౌడ్ ఫండింగ్ లో చూసుకుంటే వీళ్ళు దగ్గర 5,000 షూస్ వరకు వీళ్ళైతే అక్కడ టార్గెట్ అయితే పెట్టారు. మనకి మార్చ్ 15వ తారీఖున వీటిని షిప్పింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే మనకి మార్చ్ ఎండింగ్ కల్లా ఏప్రిల్ 1st కల్లా మనకి ఈ షూస్ అయితే వచ్చి చేరతాయి. ఇంకా ఇందులో వచ్చేసరికి వీళ్ళు మొత్తం 3 కలర్స్ అయితే తీసుకొచ్చారు. బ్లాక్, గ్రే అండ్ బ్లూ అనమాట. ఈ 3 కలర్స్ అయితే తీసుకొచ్చారు. వీటి ప్రైజెస్ కనుక చూసుకుంటే వీళ్ళు దగ్గర 2,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో ఇప్పుడు మనం క్రౌడ్ ఫండింగ్ ద్వారా కొన్నట్టయితే మనకి 2,499 రూపాయలకి ఇవి అవైలబుల్ లోకి అయితే తీసుకొచ్చారు అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్ లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.